పూరిలో జగన్నాథ స్వామి ఆలయం. ఈ ఆలయంలో భగవంతుని దర్శనానికి పేద గొప్ప తారతమ్యాలు లేవు. అంటే టిక్కెట్ లేదనమాట. మీరు ఎంత ధనికులైనా సరే ఖచ్చితంగా ఒకే లైన్లో నిలబడి దర్శనం చేసుకోవాల్సిందే. సో ఈ ఆలయ దర్శనానికి నేను తెలుసుకున్న కొన్ని టిప్స్ చాలా ఈజీగా ఎట్లా వెళ్ళొచ్చో ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది సుమారుగా సాయంత్రం సమయం పూరిని చేరుకుంటున్నాం. పూరి భువనేశ్వర్ నుంచి సుమారుగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు ఈ ఆర్చ్ చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు పూరి ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం. అయితే ఇక్కడ దగ్గరలోనే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ఉన్నాయి. రెండు పక్కనే ఉన్నాయండి దారిలో. అండ్ సెపరేట్ పార్కింగ్ స్పేస్ ఉంది. ఇప్పుడు మీరు చూడబోతున్నారు, రైట్ సైడ్ చూసారా, రైట్ సైడ్ దేవాలయం, దూరంగా దేవాలయం కనిపిస్తుంది. అయితే ఇది పార్కింగ్ స్పేస్ అండి. మనం కార్లో వెళ్తే కనుక, ఒక ట్యాక్సీలో వెళ్ళినా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. పెద్ద పార్కింగ్ స్పేస్ ఉంది. మల్టీ స్టోరీడ్ పార్కింగ్ స్పేస్ అనమాట. చూసారా ఎంత అందంగా కట్టారో. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ స్పేస్లో మన కార్ పార్క్ చేసుకుని మనం డ్రైవర్ ఉంచేసి మనం బయటకు రావచ్చు. ఇది కార్ పార్కింగ్ స్పేస్. బయటకు వచ్చాక ఇక్కడ చాలా వెహికల్స్, ఇక్కడ అంటే ఆటోలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా బ్యాటరీ ఆపరేటెడ్ కార్స్ ఉన్నాయండి. అంటే ఇది దేవస్థానం వాళ్ళు, ఇది ఫ్రీ షటిల్ అనమాట. ఈ పార్కింగ్ స్పేస్కి, దేవాలయానికి వెళ్ళడానికి ఈ ఫ్రీ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఉన్నాయి. ఇవి మనం వాడుకోవచ్చు, లేకపోతే ఆటోలో కూడా వెళ్ళొచ్చు. నేనైతే ఈ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్లోకి వెళ్ళానండి. సుమారుగా ఒక 5-6 నిమిషాల్లో దేవాలయానికి దగ్గర దూరంలో ఉంది. అక్కడి నుంచి 5-6 మినిట్స్లో దేవాలయం ప్రాంగణానికి రీచ్ అయిపోయాం. అయితే ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈ టెంపుల్కి టికెట్ లేదండి. మనం పేదైనా గొప్ప అయినా ఎంత డబ్బులు ఉన్నా సరే మీరు ఖచ్చితంగా సేమ్ లైన్లో వెళ్ళాల్సిందే. దానికి మాత్రం ఇది. అంటే కొంచెం మంది ఈజీ మార్గాలు వెతుక్కుంటారు. అంటే అక్కడ చాలామంది ఇక్కడ మిడిల్ మ్యాన్ వీళ్ళందరూ ఉన్నారు. మేము దర్శనం చేయిస్తామండి అని వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వద్దు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంటర్ అయ్యాము. లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీరు మొబైల్ పెట్టుకోవచ్చు. అండ్ చెప్పులు, మొబైల్ అక్కడ పెట్టుకోవచ్చు అని ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. స్ట్రైట్గా వెళ్తే మీకు అక్కడ స్ట్రైట్గా గోపురం కనిపిస్తుంది. అయితే స్ట్రైట్గా ముందుకెళ్తే సత్యనారాయణ స్వామి దేవాలయం ఒకటి ఉంది. దానికన్నా కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ వెళ్తే యాక్చువల్ దేవాలయం ప్రాంగణంలో కూడా మీరు మొబైల్, చెప్పులు కూడా పెట్టుకోవచ్చు. మొబైల్ పెట్టుకునే లాకర్ ఉంది. నాకు ఆ విషయం ఎగ్జిట్లోనే తెలిసిందనమాట. కానీ మీరు దగ్గరికి వెళ్ళి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలంటే ఆలయ ప్రాంగణంలోనే నేను ఇక్కడ చూపించినట్టుగా ఇక్కడ చూసారా రైట్ సైడ్, ఇది సత్యనారాయణ స్వామి దేవాలయం. ఈ దేవాలయానికి ముందు వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే మీరు ఆలయ ప్రాంగణంలోకి వెళ్తారు. అదే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి దర్శనం క్యూలోంచి జాయిన్ అయిపోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, సత్యనారాయణ స్వామి టెంపుల్. ఈ ముందుకెళ్ళి రైట్ సైడ్ వెళ్తే మీరు ఆలయం దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అవి తీసుకుని అక్కడ టెంపుల్ ప్రెమిసెస్లోనే మీరు మొబైల్ పెట్టుకోవచ్చు. అండ్ దర్శనం విషయానికి వస్తేనండి, మీరు ఏ మిడిల్ మ్యాన్ని ఆశ్రయించవద్దు. ఎందుకంటే టెంపుల్ ఈ క్యూ లైన్ ఎంత పెద్దగా ఉన్నా ఈజీగా అయిపోతుందండి. అంటే మీరు దేవుడి గర్భగుడిలోకి వెళ్తే జనరల్గా చాలా టెంపుల్స్లో సింగిల్ లైన్ ఫామ్ అవుతుంది. సింగిల్ లైన్ ఫామ్ అయ్యి అక్కడ లేట్ అవుతుంది అన్నమాట దర్శనం. కానీ ఇక్కడ ఈ టెంపుల్లో ఒక యూనిక్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒకేసారి ఒక 50 మంది అట్లా లోపలికి వెళ్తున్నారు. 50-100 మంది లోపలికి వెళ్ళి అందరూ ఒకేసారి దర్శనం చేసుకుంటున్నారు. సో దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోద్ది. మీరు ఎంత రష్ ఉన్నా సరే 2-3 గంటల్లో ఈజీగా దర్శనం అయిపోద్ది. సో దీని గురించి మీరు వీళ్ళని ఆశ్రయించక్కర్లేదు. డైరెక్ట్గా వెళ్ళడం, లైన్లో నిలబడడం, దేవుని దర్శనం చేసుకోవడం. అండ్ ఎటువంటి మిడిల్ మ్యాన్ని మీరు ఆశ్రయించవద్దు. నెక్స్ట్ టైం మీరు విజిట్ చేస్తే తప్పకుండా మీ ఎక్స్పీరియన్సెస్ మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.